సోమవారం రోజున చేయకూడని పనులు. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే సకల పాపాలు హరించుకుపోతాయి. మన పురాణాల ప్రకారం ఒక్కో వారాన్ని ఒక్కో దేవుడికి సమర్పించడం జరిగింది. సోమవారం ఆ పరమేశ్వరుడికి అంకితం చేశారు. అందువలన సోమవారం రోజు పరమశివుడిని పూజించడం వలన పుణ్యఫలితాలు పొందవచ్చు. పరమశివుడు సాధారణంగానే భక్తప్రియుడు. పవిత్రమైన మనసుతో పరమేశ్వరుని పూజించినట్లయితే పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి వరాలను కురిపిస్తాడు. అలాంటి పరమేశ్వరుని పూజించే సోమవారం రోజున కొన్ని పనులు చేయకూడదు అని నిషేధించబడ్డాయి. సోమవారం రోజు చేయకూడని పనులు: 1. పరమేశ్వరుడిని పూజించే సమయంలో పూజకు మొగలి పువ్వును వినియోగించరాదు. 2. నల్లని పువ్వులతో పరమేశ్వరుని పూజించకూడదు. 3. సోమవారం రోజున తెల్లని వస్తువులు మరియు పాలు, పెరుగు వంటి పదార్థాలను దానంగా ఇవ్వకూడదు. 4. సోమవారం రోజున ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఉత్తరం మరియు తూర్పు, ఆగ్నేయ దిక్కుల్లో ప్రయాణం మొదలు పెట్టకూడదు. ఒకవేళ ఆ దిక్కుల్లో ప్రయాణించవలసి వచ్చినప్పుడు మొదటిగా ఈ వ్యతిరేక దిక్కుల్లో ప్రయాణం ప్రారంభించి తరువాత మిగతా దిక్కుల్లోకి ప్రయాణం కొనసాగించవచ్చు. 5. సోమవారం రోజున రాహుకాలంలో ఎలాంటి పనులు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదు. 6. సోమవారం రోజున పరమేశ్వరుడికి పసుపు రంగుతో చేసిన మిఠాయిలను మరియు ఇతర పసుపు రంగుతో కలిసిన తీపి పదార్థాలను నైవేద్యముగా సమర్పించకూడదు. అయితే ఈ నియమము పులిహారకు వర్తించదు. ఎందుకంటే మనం పులిహారను తీపి పదార్థముగా భావించము కనుక. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం. ఓం నమఃశివాయ.